కడుపుతో ఉన్న ఆడదానికి అమ్మ చేత్తో గోరు ముద్దలు తినాలని, చెల్లి చేత్తో గోరింటాకు పెట్టించుకోవాలని, అత్త చేత్తో గాజులు వేయించుకోవాలని, ఇలా ఎన్నో కోరికలుంటాయి. నాకు అవేమీ తీరవు. ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో ఊరుకో. అర్జున్ బాబు కోపంగా వెళ్లారు. అక్కని ఏమన్నారో ఏంటో, తను అసలే డిప్రెషన్లో ఉంది. అమ్మ వెళ్ళి అక్కనక్క నుండి తీసుకెళ్ళిపోతే బాగుంటును. ఒకసారి అమ్మకి ఫోన్ చేస్తాను. అమ్మ కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. ఇక ముందు కావేరిని కలిసినా, కావేరికి ఫోన్ చేసినా, మా జీవితాల్ని నాశనం చేయాలని చూసినా చంపేస్తాను. యమజ, ఏంటమ్మా ఇది? ఏ పరిస్థితిలోనైనా ధైర్యంగా ఉండే నువ్వే ఇలా అయిపోతే ఎలా అమ్మా? లేదలా, నేను ఏనాడు బంధాలకి బంధుత్వాలకి విలువ ఇవ్వలేదు. ఇప్పుడు తెలుస్తుంది అవి ఎంత గొప్పగా ఉంటాయో. నిజానికి నన్ను పెంచిన అమ్మ నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. కావేరి మీద కోపం మాత్రమే వచ్చింది. కానీ ఇప్పుడు మా అమ్మని చెల్లిని వదిలి వెళ్ళాలి అంటే ఏడుపు వస్తుంది. యమజ, అమ్మా, రామా, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. అర్జెంటుగా అమెరికా వెళ్లాల్సిన అవసరం వచ్చింది. బయలుదేరుతున్నానమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేనంతా విన్నాను యమజ. కడుపుతో ఉన్నానని నాకెందుకు చెప్పలేదు? ఎలా చెప్పనమ్మా? చెల్లెలి సౌభాగ్యాన్ని నేను దోచుకున్నాను అని చెప్పనా? దాని భర్త బిడ్డని నేను మోస్తున్నాను అని చెప్పనా? బాధపడుకు బిడ్డ. పైవాడు చేసే లీలలన్నీ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఈ సమయంలో నీకు తోడు కావాలి. నేనే దగ్గరుండి నిన్ను చూసుకుంటాను. వద్దమ్మా, ఈ టైంలో నేను ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. నా చెల్లెల జీవితాన్ని ఇంకా పాడు చేసిందన్నవుతాను. అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా కోసం వెతకద్దు, ఆలోచించద్దు. అదే మాట బిడ్డ. తల్లికి ఎంతమంది బిడ్డలున్నా ఒక బిడ్డ కోసం మరో బిడ్డను బలి చేయలేదు. అమ్మా, చెల్లి అని తెలియక కావేరిని ఎన్నో బాధలు పెట్టాను. ఇప్పుడు
చెల్లెని తెలిసాక కూడా బాధ పెట్టాలా? నన్ను వదిలేయమ్మా, మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. బిడ్డ, నువ్వు తొలిచూలు బిడ్డవి, పొరిట్లోనే దూరమయ్యా. ఎన్నాళ్లకు కలిసావనుకుంటే మళ్ళీ ఈ అమ్మను వదిలే వెళ్ళిపోతానంటున్నావు. అమ్మా, నీ మొదటి బిడ్డ పురిటిలోనే చనిపోయిందని ఇంతకాలం అనుకున్నావు కదా, ఇప్పుడు అలాగే అనుకో. యమజా, అలా అనుకో. లేదమ్మా, నేననేదాన్ని లేకపోతేనే మీరందరూ సుఖంగా ఉంటారు. చెల్లెలకి నేను ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు దాని సంసారాన్ని దానికి కానుకగా ఇస్తాను. కావేరి దారి నుంచి నేను పక్కకి తప్పుకుంటాను. నన్ను ఆపకమ్మా, ప్లీజ్. నువ్వెన్ని చెప్పినా నేను నిన్ను దూరం చేసుకోలేను యమజా. నిన్ను మన ఇంటికి తీసుకెళ్ళిపోతానమ్మా. కావేరి, ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అది నేను కావేరి, ఇంకా యమజ గురించి ఆలోచించడం మానే. నేను యమజకి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను. మన జోలికొస్తే చంపేస్తానని చెప్పాను. తనకి వార్నింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అర్జున్ బాబు? ఈసారి తను ఎవ్వరిని మోసం చేయలేదు, మోసపోయింది. ఏం మాట్లాడుతున్నావు కావేరి? ఆ యమజ ఒకళ్ళని మోసం చేసే టైపే గాని మోసపోయే రకం కాదు. అంత తేలిగ్గా ఎలా చెప్పేస్తారు అర్జున్ బాబు? ఒక ఆడపిల్ల తాను కడుపుతో ఉన్నానని, దానికి కారణం పలానా మగాడు అని ఎలా అబద్ధం చెప్పగలదు? వేరే ఆడపిల్లైతే చెప్పలేదు కావేరి, కానీ తను యమజ. కుట్రలకి కుతంత్రాలకి తను కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటి మనిషి కోసం నన్ను అనుమానిస్తున్నావా? అర్జున్ బాబు, మీ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు తెలిసి ఏ తప్పు చేయరు. కానీ ఇది తెలియకుండా జరిగిన తప్పు.